See, in system design and implementation work, we will be evaluating acquisition strategy. Okay, so before we start developing the project, it is very important to understand what type of strategy we are going to follow. So acquisition strategy, or like let us speak about implementation strategy. So implementation strategy, we know that parallel implementation and step-by-step implementation, and we read about it, I guess, initial days lo manam chadam. Okay, different types of implementation methods. So while continuing the business, how they can implement the system. Otherwise, whether the organization can outsource its work and make them implement their work at a different location, and in one go they can come and implement at your location. So sometimes in-house development antam manam. So within the house lone మన వాళ్ళే డెవలప్ చేసి మనకి ఇంప్లిమెంట్ చేసి ఇవ్వడం. సో దేర్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్. సో దీనిలో ఏంటి అంటే, ఓకే, దే ఇంప్లిమెంటెడ్ సమ్ సాఫ్ట్వేర్ ఆర్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ ఏదైతే మనం డిసైడ్ చేసుకుంటామో విచ్ స్ట్రాటజీ వీ షుడ్ ఫాలో, ఆ స్ట్రాటజీని బట్టి వీ విల్ బి ఎక్వైరింగ్ ద ప్రాజెక్ట్. టెక్నాలజికల్ ఎక్వైర్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. దాన్ని మనం ఎక్విజిషన్ స్ట్రాటజీ అంటాం. ఎక్విజిషన్ స్ట్రాటజీలో వీ ఎవాల్యుయేట్ 3 ఇంపార్టెంట్ క్రైటీరియా: technology criteria, economic criteria, and organizational criteria. ఈ 3 criteria ని మనం evaluate చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము we want to implement a software, like ఒక జావా బేస్డ్ అప్లికేషన్ మన సిస్టమ్, మన ఆర్గనైజేషన్ లో ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నాం అనుకోండి. సో స్ట్రైట్ అవే తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయలేం కదా. we need some kind of technology to implement it. ఓకే, సో ఒకవేళ మనం ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటాం అనుకోండి, ఎవరన్నా ఎక్కడో తయారు చేస్తున్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్ ఉంది. We can use different types of Word documents, Word processors ni మనం different types of Word processors ni use చేసుకోవచ్చు. కాకపోతే we are using MS Office అనుకోండి. MS Office అనేది just a package. కొన్ని కమర్షియల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, they will be developing softwares and they will be selling those softwares. ఓకే, సో అంటే సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అంటాం మనం వాటిని. సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ని మనం స్ట్రైట్ అవే తెచ్చుకొని ఇన్స్టాల్ చేసుకొని we can use it. That is one type. Voice is breaking, sir. ఓకే, ఇంటర్నెట్ ఉందా అని కరెక్ట్ గానే ఇప్పుడు వినిపిస్తుందా? Is that audible now? ఇప్పుడు వినిపిస్తుంది. అంటే బ్రేక్ ఆడిబుల్ సార్, బట్ బ్రేక్ అవుతుంది సార్. ఇంటర్నెట్ స్లో ఉందేమో మరి. శృతి, మీకు కూడా సేమ్ ప్రాబ్లమా? నో సార్, నాకు క్లియర్ గానే ఉంది సార్. సో మీ ఇంటర్నెట్ స్లో ఉండొచ్చు, ఎందుకంటే మీది కూడా మాకు బ్రేక్ అయి వస్తుంది. Okay, anyhow, like I will be recording it. Just కొంచెం ఫోకస్ చేయండి అంతే, మెల్లగానే చెప్తాను. I will make it slow. So we will be using different types of implementation approaches. Each implementation approaches ki we need different type of technologies to support that implementation, and we need certain economy అంటే it is regarding the budget and cost related thing. మన కాస్ట్ ఏమవుతాయో దాన్ని బట్టి మనకి ఆడ ఎంత మనీ ఉండొచ్చు, మనము ఎంతవరకు దాన్ని సపోర్ట్ చేయొచ్చు అనేది అది ఒక కాన్సెప్ట్. ఓకే, ఎకనామిక్ కాన్సెప్ట్ అండ్ ఆర్గనైజేషన్ కాన్సెప్ట్ లో ఏంటి, సో వెదర్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తుందా చేయదా, దానికి వన్ కాన్సెప్ట్. సెకండ్ వన్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ హెల్పింగ్ ద ఆర్గనైజేషన్ ఆర్ నాట్ అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో దానికి మనకి ఇక్కడ ఏంటి అంటే, వీ హ్యావ్ ఏ ఎక్సెల్ షీట్ ప్రొవైడెడ్ టు యూ. సో ఈ ఎక్సెల్ షీట్ లో యూ గాట్ డిఫరెంట్ క్రైటీరియా. ఇక్కడ మీకు ఆల్రెడీ క్రైటీరియా ఉంది. క్రైటీరియాలో టెక్నికల్ క్రైటీరియా we mention different types of aspects. టెక్నికల్ క్రైటీరియా కింద we will be having different aspects. ఆ aspects ని మనం ఏ క్రైటీరియా తీసుకొని మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం అనేది చూడాలి. అండ్ ఈచ్ దానికి మనం సమ్ ర్యాండమ్ వాల్యూ అనేది మనమే అలొకేట్ చేసుకుంటాం. బిట్వీన్ ఓవరాల్ గా 100 రావాలి అనమాట మనకి. ఇక్కడ మనం మేబీ ఒక్కొక్క దానికి ఒక 2 ఫ్యాక్టర్స్ ఇచ్చామనుకోండి, ఒక 2 or 3 ఫ్యాక్టర్స్ ఇచ్చామనుకోండి. ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఇస్తామో ఆ వాల్యూస్ అన్ని కలిపి ఓవరాల్ గా వీ షుడ్ గెట్ 100 ఓవర్ హియర్. ఓకే, సో యూ నీడ్ టు అడ్జస్ట్ ఇట్. మేబీ 10s 15s అట్లా ఇవ్వండి, మరి 7 8 అలా ఇవ్వకండి. ఓకే, సో టేక్ ఒక 6 or 7 ఎలిమెంట్స్, 6 or 8 ఎలిమెంట్స్ అట్లా తీసుకోండి. యూ కెన్ గివ్ దెమ్ సమ్ వెయిట్స్ ఎలా ఇవ్వచ్చు, లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, టెక్నాలజీలో ఐ కెన్ టేక్ సమ్ XYZ ఫ్యాక్టర్ కి నేను 10 వాల్యూ ఇస్తున్నాను. Okay, so in this way I will be giving weights. So the series ga mana straight hardware cost అనుకోండి, purchase of new hardware అంటే ఈ ఇంప్లిమెంటేషన్ మనం ఏదైతే పర్చేజ్ ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయో దానికి సంబంధించిన క్రైటీరియా. సో పర్చేజ్ ఆఫ్ న్యూ హార్డ్వేర్ అన్నాం అనుకోండి,
అంటే మనం ఏదైతే ఇంప్లిమెంటేషన్ ప్లాన్ చేస్తున్నామో దానికి న్యూ హార్డ్వేర్ అవసరం ఉంటుంది. సో అవుట్ సోర్స్ కి అది అవసరం ఉంటుందా? మనం ఒక ప్రాజెక్ట్ ఒకటి అవుట్ సోర్స్ చేసాం అనుకోండి, మనం న్యూ హార్డ్వేర్ పర్చేస్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఎందుకు అవసరం ఉంటుంది? సో దో మనం అవుట్ సోర్స్ చేసిన, అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఆర్గనైజేషన్ సంబంధించి నేను నిఖితాకి వర్క్ అవుట్ సోర్స్ చేశాను అనుకోండి, మిగతా వాళ్ళ ఆఫీస్ లో తను డెవలప్ చేసుకొని తీసుకొని వచ్చింది అనుకోండి, సాఫ్ట్వేర్ మొత్తం కంప్లీట్ చేసుకున్న మన ఆఫీస్ మళ్ళీ తీసుకొస్తే ఖచ్చితంగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే అక్కడ ఏదైతే ఎన్వైరన్మెంట్ ఉందో ఆ ఎన్వైరన్మెంట్ ఇక్కడ ఉండాలి కదా. సో ఫర్ దిస్ పర్పస్ దర్ ఇస్ అ నీడ్ ఆఫ్ న్యూ హార్డ్వేర్. సో పర్చేస్ ఆఫ్ న్యూ హార్డ్వేర్ రిక్వైర్ లేదా అని ఇక్కడ. సో సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఇక్కడ కూడా అవసరం ఉంటుంది, ఇక్కడ కూడా అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడ వీటికి మనం ఏం చేస్తామంటే వి విల్ బి గివింగ్ వాల్యూస్ స్కోర్ 1 to 5 లో. సో ఇది ఎంత ఇంపార్టెంట్, ఈ హార్డ్వేర్ పర్చేస్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది మనం రేటింగ్ ఇస్తున్నాం. ఓకే, సో ఎంత రేటింగ్ ఇవ్వచ్చు మనం? ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఇట్స్ ఎ మ్యాండేటరీ థింగ్, వితౌట్ దట్ యూ కాంట్ రన్ ఇట్, రైట్? సో ఐఎమ్ గివింగ్ 5 out of 5. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని అర్థం. సో 1 అంటే లో ఇంపార్టెంట్, లీస్ట్ ఇంపార్టెంట్, 5 అంటే హైయెస్ట్ ఇంపార్టెంట్ అని. ఓకే, సో ప్రీ ప్యాకెడ్కి వచ్చామనుకోండి, ప్రీ ప్యాకెడ్ దానికి సాఫ్ట్వేర్ అవసరం ఉందా? అవసరం ఉంది కదా. దేనికైనా హార్డ్వేర్ అవసరమే కదా. ప్రీ ప్యాకెడ్ అయిన హార్డ్వేర్ అవసరమే, ఇన్ హౌస్ అయినా కొత్త సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కొనడం అవసరం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవసరం లేదన్నాం అనుకోండి, ఎందుకు అవసరం లేదన్నట్టు అర్థం? సో ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి కావాల్సిన హార్డ్వేర్ ఆల్రెడీ మన ఆర్గనైజేషన్ లో ఉంటే అది అవసరం లేదు. మన ఆర్గనైజేషన్ లో అది లేదనుకోండి, మనకి అది అవసరం ఉంటుంది. సో నౌ వీ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ స్కోర్స్ ఓవర్ హియర్. ఇట్లా మనం ప్రతిదానికి ఫీలింగ్, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ తీసుకున్నాం అనుకోండి, హై బడ్జెట్, దీనికి ఒక 10 పాయింట్స్ అనుకున్నాను అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సోర్సింగ్ కి బడ్జెట్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? అవుట్ సోర్సింగ్ కి ఇట్ విల్ బి డెఫినెట్లీ హైయర్ కాస్ట్. హైయర్ కాస్ట్ ఎస్ ఆర్ నో? మేబీ ఎస్. ఆర్ మోడరేట్ కాస్ట్ అనుకోండి, మోడరేట్ కాస్ట్. సో మనం ఈ ఫ్యాక్టర్ కి మనం ఎంత రేటింగ్ ఇవ్వచ్చు? ఒక 3 రేటింగ్ ఇచ్చాం అనుకోండి. సో వాడు హై కాస్ట్ అన్నాడు, హై కాస్ట్ కాదు, మనకి మోడరేట్ కాస్ట్ వచ్చింది కాబట్టి వీఆర్ గివింగ్ 3 రేటింగ్. సో ఆప్షన్ 2 ప్రీ ప్యాక్డ్ సాఫ్ట్వేర్. ప్రీ ప్యాక్డ్ సాఫ్ట్వేర్ కాస్ట్ ఎంత ఉంటుంది? లో కాస్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ లో కాస్ట్. లో కాస్ట్ కాబట్టి ఎంతవరకు ఇవ్వచ్చు మనం కాస్ట్? ఇక్కడ ఎంత స్కోర్ ఇవ్వచ్చు మనం దీనికి? మేబీ 2 ఇచ్చాం అనుకోండి, లో కాస్ట్ కాబట్టి. ఇన్ హౌస్ దానికి ఎంత ఉంటుంది? మేబీ హై కాస్ట్, as it requires recruiting of employees ni recruit cheskoni then purchase cheskoవడం అని. Initially it is a high cost, but overall like when we cross check over a period of time, the cost associated with that project will be reduced. In house ఎప్పుడు కూడా ఇనిషియల్ గా కాస్ట్ ఉంటుంది, కాకపోతే ఓవరాల్ గా కూడా we say it is a high cost because మనకి ఎంప్లాయీస్ కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ఉండాలి, ఎంప్లాయీస్ మనీ పే చేయాలి, మనము సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ మనీ పే చేయాలి. ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ కాస్ట్. అందుకే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాట్ దే డూ, సాఫ్ట్వేర్ కి దే గో ఫర్ అవుట్ సోర్సింగ్. ఇప్పుడు మన గవర్నమెంట్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి తనకు కావాల్సిన ప్రాజెక్ట్స్ అని తను చేసుకోలేదా? చేసుకోగలదు, కానీ ఇట్ విల్ బి ఎ డిఫికల్ట్ థింగ్ అనమాట. అదే విప్రోకో సత్యంకో ఆధార్ ప్రాజెక్ట్, రేషన్ కార్డ్ ప్రాజెక్ట్ ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు, దానికి సంబంధించిన ఇష్యూస్ ఉంటే వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటూ ఉంటారు. వి విల్ బి జస్ట్ పేయింగ్ ద అమౌంట్. ఎవ్రీ ఇయర్లీ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవుతుందో ఆ కాస్ట్ పే చేస్తాం. ఇనిషియల్ గా some amount pay చేసి we will be making them, we force them to make some software, or like we make an agreement to make some software. అంతే, అలా ఉంటుంది, అంతే కదా. సో గవర్నమెంట్ has a lot of money, right, when compared to any organization in India, but still it don't want to start any organization because it want to give it for a outsourcing. ఇక్కడ outsourcing కరెక్ట్ అని కాదు, it all depends on efficiency, its skills, its abilities, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. ఓకే, సో అలా ఇప్పుడు మనకి ఇది ఇన్ హౌస్ అనేది హై కాస్ట్ అనుకున్నాం. ఓకే, ఇన్ హౌస్ అనేది హై కాస్ట్ అనుకున్నాం. హై కాస్ట్ అంటే ఎంత అన్నట్టు? ఇప్పుడు హై బడ్జెట్ అంటే 10 ఇచ్చాడు, అంటే హై కాస్ట్ అంటే 5 out of 5, ఎక్కువ హై కాస్ట్ అయిందని. సో ఇలా మనం వాల్యూస్ ఇచ్చామనుకోండి, ప్రీ ప్యాకెడ్ కి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ పర్చేజ్ అవసరం ఉందా? అవసరం ఉంది. సో నౌ యూ కెన్ సీ దట్ so there is for XYZ option it will be high. For some other option the weighted average scores వస్తాయి ఇక్కడ మనకి. ఈ weighted scores ని బట్టి we will be deciding which one you want to go. Okay, if you have enough budget you will go with some top one whichever is best one.
ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర కావాల్సినంత డబ్బులు ఉన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు, మనం కావాల్సినంత డబ్బులు అండ్ యూ వాంట్ అవర్ సిస్టమ్ టు బి, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సోర్సింగ్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ తీసుకున్నాం అనుకోండి, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, సేఫ్టీ సెక్యూరిటీ, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. ఇప్పుడు మీ సాఫ్ట్వేర్ ని మన సాఫ్ట్వేర్ ని వేరే వాళ్ళు తయారు చేశారు, వాళ్ళు తయారు చేస్తే మనం వాడుతున్నాం. అప్పుడు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎంత ఉంటుంది మనకి రేటింగ్? తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? సెక్యూరిటీ ఉంటుందా ఉండదా? లో సెక్యూరిటీ. లో సెక్యూరిటీ ఉంటుంది. సో వీ విల్ బి గివింగ్ లెస్ రేటింగ్ హియర్, మేబీ టు సమ్ రేటింగ్. అది ఇక్కడ హై రేటింగ్ ఉంటుంది, హైయర్ వాల్యూ ఉంటుంది, వెరీ హై ఉంటుంది. సో అట్లా మనం బేస్ చేసుకొని చూసుకున్నప్పుడు, so it all depends, like whatever the values you have, whatever the cost you have, whatever the investment you have, then base చేసుకొని చూసుకుంటాం. If you want your system to be more secure and if you want your system to be completely handled by yourself, you will go for a in-house implementation. Okay, if you have a moderate money, very less money, and దగ్గర తక్కువ మనీ ఉన్నాయి and you want a software to be immediately implemented, you don't have time also, మీరు ఎక్కువ టైం కూడా తీసుకోవాలనుకోవట్లేదు, నాకు ఇమ్మీడియట్ గా ఇప్పుడే కావాలి లేదా రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి కల్లా కావాలనుకున్నప్పుడు we go for a pre-packed software. దీనికి డెఫిషియన్సీస్ ఏంటి? ఇన్ హౌస్ ఎప్పుడు కూడా దిస్ ఈస్ కాస్ట్లీ అండ్ కాంప్లెక్స్, వెరీ డిఫికల్ట్ టు మేనేజ్, రిక్వైర్స్ హై స్కిల్స్. ఓకే, ఇవన్నీ దీని కాంప్లికేషన్స్ ఇన్ హౌస్ దానికి. సో ప్రీ ప్యాకెడ్ దానికి ఏంటి అంటే ఇట్ ఈస్ చీపర్, దేర్ ఆర్ సమ్ బెనిఫిట్స్ ప్రీ ప్యాకెడ్ సాఫ్ట్వేర్ కి. యూ కెన్ టెక్స్ట్ బుక్ లో చూడొచ్చు మీరు, నేను ఒక టెక్స్ట్ బుక్ షేర్ చేశాను. సో ఇట్ విల్ బి లో కాస్ట్, it will be available immediately, and it can be implemented immediately and used immediately, and it immediately realizes benefits for the organization. Okay, immediate effect ఉంటుంది, క్విక్ గా చేసుకోవచ్చు. కాకపోతే లో సెక్యూరిటీ ఉంటుంది. లో సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ హార్డ్లీ డిఫికల్ట్ ఫర్ అస్ టు ఎన్ష్యూర్ దట్, టు కన్ఫర్మ్ దట్ ఇట్ ఈస్ వెరీ సెక్యూర్. అంతే కదండి, ఫేస్బుక్ వాడుతున్నాం, బానే ఉంది సర్వీస్ అంతా, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే దట్ ఇట్ ఈస్ సెక్యూర్, రైట్? ఇన్ దట్ వే. సో ఈ అవుట్ సోర్సింగ్ ఎప్పుడు కూడా మోడరేట్ కాస్ట్ ఉంటుంది. ఈ ప్రీ ప్యాక్డ్ ఏంటి? రెడీమేడ్ అనమాట, ఇవి రెడీమేడ్ బట్టలు. సో వెన్ వీ హ్యావ్ సంథింగ్ రెడీమేడ్, దట్ విల్, బికాస్ దే విల్ బి హ్యావింగ్ బల్క్ ప్రోడక్ట్స్ కాబట్టి డిమాండ్ తక్కువ ఉంటుంది, సప్లై ఎక్కువ ఉంటుంది. అప్పుడు వాట్ హ్యాపెన్స్, కాస్ట్ విల్ బి లో. ఇక్కడ ఏంటి, ఇది ఇట్స్ లైక్ లీన్ అనమాట. వెన్ యూ గెట్ ఆర్డర్ యూ విల్ బి మేకింగ్ ఇట్. ఇట్స్ లైక్ మనం టైలరింగ్ చేసుకోవడం. టైలరింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, అవుట్ సోర్సింగ్ అంటే టైలరింగ్ డెఫినెట్లీ కాస్ట్లీ కదా. వీ కెన్ సీ ఇట్, ఎప్పుడైనా మనం బట్టలు కుట్టించుకుంటే తెలుస్తుంది, తెలిసి ఉంటుంది, మీకు ఐడియా ఉండొచ్చు. సో ఇట్ విల్ బి కాస్ట్లీ, కస్టమైజ్డ్ థింగ్స్ అండ్ థింగ్స్. మనం ఇది అవుట్ సోర్సింగ్ ఎప్పుడు కూడా కస్టమైజ్డ్ ఉంటుంది అనమాట, మనకి ఏం కావాలి, ఎలా కావాలి, టూ మెనీ స్పెసిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి ఇట్ విల్ బి మోడరేట్లీ కాస్ట్లీ. ఓకే, సో కాస్ట్ పరంగా చూసుకుంటే ఇన్ హౌస్ హై కాస్ట్, అవుట్ సోర్స్ మోడరేట్ కాస్ట్, ప్రీ ప్యాకేజ్డ్ లో కాస్ట్. సేఫ్టీ, సెక్యూరిటీ, మెయింటెనెన్స్ వీటి పరంగా చూసుకుంటే ఇన్ హౌస్ టాప్ ఉంటుంది, అవుట్ సోర్సింగ్ మోడరేట్ ఆర్ లో ఉంటుంది, తర్వాత ప్రీ ప్యాక్డ్ లో ఉంటుంది. ఓకే, సో దీన్ని బట్టి ఇప్పుడు మన ఆర్గనైజేషన్ స్టేటస్, దాని బడ్జెట్ ని బట్టి యూ విల్ బి డిసైడింగ్ విచ్ ఆప్షన్ ఇస్ గుడ్ ఫర్ యూ. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అంటే, మీకు నేను ఆల్రెడీ ఒక షీట్ షేర్ చేశాను ఇట్లాగా. సో ఇట్ విల్ బి హెల్పింగ్ యూ. టెక్నాలజీ క్రైటీరియాలో మనం ఏమేమి కన్సిడర్ చేయొచ్చు, కనిపించట్లేదా? టెక్నాలజీలో ఏంటి అంటే, మనం అనుకున్న సిస్టమ్ ని అక్వైర్ చేసుకోవాలనుకుంటే కొత్తగా హార్డ్వేర్ పర్చేస్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ అండ్ టెస్టింగ్ కి అడిషనల్ కాస్ట్ అవుతాయి, సబ్స్క్రైబింగ్ టు క్లౌడ్ ఆర్ సమ్ అడిషనల్ టెక్నాలజీస్, పర్చేసింగ్ సాఫ్ట్వేర్ లైసెన్సెస్. మన అవుట్ సోర్సింగ్ సాఫ్ట్వేర్ లైసెన్సెస్ ఏమైనా పర్చేస్ చేసుకోవద్దా, ప్రీ ప్యాకేజ్ దానికి పర్చేస్ చేసుకోవద్దా, దట్ యూ కెన్ డిసైడ్. టెక్నాలజీ మెయింటెనెన్స్, అవుట్ సోర్సింగ్ చేస్తే వాళ్ళతో మనం ఇయర్ అవుట్ సోర్సింగ్ మెయింటెనెన్స్ అంటే మనకి మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ ఇన్ని రోజులని, ఇన్ని ఇయర్స్, 5 years 6 years వాళ్ళే ఇస్తారు మనకి, బికాస్ దే డెవలప్డ్ దట్ సాఫ్ట్వేర్ కాబట్టి. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మనకి బెటర్ ఇస్తారు అలా. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇష్యూస్ ఎలా ఉంటాయి, ఈచ్ కాన్సెప్ట్ ఎట్లా ఉంటాయి. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ చూస్తాం అనుకోండి, సాఫ్ట్వేర్ లో కూడా ఇస్తారు కదా మనకి, టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది టీమ్, మన ఒక సాఫ్ట్వేర్ పర్చేజ్, ఎవరి ఇష్యూ వస్తే వీ కెన్ పింగ్. సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇష్యూస్,
లో సెక్యూరిటీ ఉంటుందా, హై సెక్యూరిటీ. నేను ఇలా ఇచ్చినట్టు ఇలానే రాయనక్కర్లేదు. యు ఆర్ సపోజ్ టు యూస్ లో ఆర్ హై, కాస్ట్లీ, లెస్ కాస్ట్లీ, ఈ వర్డ్స్ యూస్ చేసుకొని రాసుకోవాలి. దీస్ ఆర్ క్రైటీరియాస్, బట్ యూ నీడ్ టు ఇంప్రూవైజ్ దెమ్. నెక్స్ట్ ఎకానమీ ఫ్యాక్టర్ లో ఐ గివ్ సమ్ ఫ్యాక్టర్స్ టు కన్సిడర్. బడ్జెట్ రిక్వైర్మెంట్, కాంటిజెన్సీ అంటే ఐడియా ఉంది కదా, ఎప్పుడన్నా ఒకవేళ ఓవర్ రన్ అయింది అనుకోండి, ప్రాజెక్ట్ ఎక్కువ కాస్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి ముందే మనం సర్టెన్ అమౌంట్, ఇప్పుడు 50,000 ఆల్రెడీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో విన్నాం మనం, ఒక $1 million అనేది మన ప్రాజెక్ట్ కాస్ట్ అనుకోండి, ఒక $10,000 అట్లాగా కాంటిజెన్సీ ఇస్తారు. ఏంటంటే ఒకవేళ కాస్ట్ ఓవర్ రన్ అయితే యూజ్ చేసుకోవడం కోసం, సో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో యూజ్ చేసుకోవడం కోసం. కమిటెడ్ కాస్ట్ అని ఉంటాయి. కమిటెడ్ కాస్ట్ ఏంటి అంటే కొన్ని మనం యాజ్ ద వర్క్ ప్రోగ్రెసెస్ సర్టెన్ టైమ్స్ లో వి నీడ్ అడిషనల్ మనీ టు కంప్లీట్ ద ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో ఆ అడిషనల్ కాస్ట్ ని వాటిని మనం కమిటెడ్ కాస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. దే ఆర్ వేరియబుల్ కాస్ట్. అవి ఆర్గనైజేషన్ సపోర్ట్ తోటి అవి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇమ్మీడియట్ రియలైజేషన్ ఆఫ్ బెనిఫిట్స్. సో ఇవన్నీ నేను ఐడెంటిఫై చేసిన, యూ కెన్ ఐడెంటిఫై మోర్ ఆల్సో. ఓకే, సో ఇవి కొన్ని ఫ్రమ్ మై సైడ్ టు సపోర్ట్ యువర్ వర్క్. ఓకే, సో నెక్స్ట్ ఆర్గనైజేషనల్ క్రైటీరియా, లీడర్షిప్ సపోర్ట్ ఎలా ఉంటుంది ఈ తీసుకున్న కాన్సెప్ట్ కి. లీడర్షిప్ సపోర్ట్ ఎంత అవసరం అని, చాలా అవసరమా, కొంచెం అవసరమా, ఇలా. రిక్రూటింగ్ టెక్నికల్ స్టాఫ్, ఇప్పుడు మీరు అనుకున్న దానికి మనం మన ఆర్గనైజేషన్ కి టెక్నికల్ స్టాఫ్ ని ఎవరైనా రిక్రూట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హౌస్ అన్నాం అనుకోండి, ఖచ్చితంగా వీ నీడ్ ఏ న్యూ టెక్నికల్ స్టాఫ్ టు బి రిక్రూటెడ్, రైట్? అలా. సో మనం అవుట్ సోర్సింగ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనకి అట్లీస్ట్ మన సిస్టమ్ మెయింటెనెన్స్ కి వాటికి ఒకరిద్దరు రిసోర్స్ అవసరం వస్తుంది. అంటే ఫస్ట్ ఒకదానికి హై అవసరం వస్తుంది, ఒకదానికి లో అవసరం వస్తుంది, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ దాన్ని బేస్ చేసుకొని. సో రెసిస్టెన్స్ టు చేంజ్ ఎంతవరకు ఉంటుంది, వర్క్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా, టైం టు ఇంప్లిమెంట్, ఎంత టైం పడుతుంది ఇంప్లిమెంటేషన్ చేయడానికి. ఇన్ హౌస్ ఇంప్లిమెంటేషన్ ఇట్ మైట్ టేక్ సమ్ టైం, దానికంటే కొంచెం తక్కువ టైము అవుట్ సోర్సింగ్ తీసుకుంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్. అవుట్ సోర్సింగ్, ఇన్ హౌస్ డెవలప్మెంట్ రెండు ఆల్మోస్ట్ సిమిలరే. సో యూజువల్ గా మనం అసెస్ చేసే దాని ప్రకారం ఏంటంటే అవుట్ సోర్సింగ్ కి ఇంకా ఎక్కువ టైం తీసుకోవాలి, ఎందుకంటే దే ఆర్ డెవలపింగ్ ఇన్ సమ్ అదర్ ఎన్వైరన్మెంట్. వాళ్ళు మన ఎన్వైరన్మెంట్ లో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఇట్ మైట్ టేక్ మోర్ టైం. ఓకే, సో అట్లా కూడా మనం అసెస్ చేసుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్. కాకపోతే మీరు ఇక్కడ రాస్తున్నాం కదా, మనం దానికి రీజన్ ఇక్కడ ఇవ్వాలి. మనం ఇక్కడ టైం టేకెన్ టు ఇంప్లిమెంటేషన్ అన్నాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడ మనం ఆప్షన్ 1 అవుట్ సోర్సింగ్ కి, అవుట్ సోర్సింగ్ విల్ బి డెవలప్డ్ ఇన్ సమ్ అదర్ ఎన్వైరన్మెంట్ అండ్ అగైన్ ఇట్ షుడ్ బి రీఇన్స్టాల్డ్ ఆన్ ఆర్గనైజేషన్ ఎన్వైరన్మెంట్, సో ఇట్ మైట్ టేక్ సమ్ ఎక్స్ట్రా టైం. అది ఇక్కడ మెన్షన్ చేసి దాని ప్రకారం మనం ఇక్కడ రేటింగ్ ఇవ్వాలి. అండర్స్టూడ్? సో ఇవి కొన్ని ఫ్యాక్టర్స్ దట్ ఆర్ గివెన్ బై మీ. ఈ ఫ్యాక్టర్స్ ని ఇందులో మీరు 2, 3 ఫ్యాక్టర్స్ ఏమైనా ర్యాండమ్ గా తీసుకొని కొంచెం ఇంప్రూవైజ్ చేసుకొని యూ కెన్ యూజ్ దెమ్. గివ్ రేటింగ్ అండ్ కంప్లీట్ దిస్ టేబుల్. వన్స్ దిస్ టేబుల్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే యు ఆర్ సపోజ్ టు ఎక్స్ప్లెయిన్, ఒక సెపరేట్ ఇంకొక వర్డ్ డాక్యుమెంట్ తీసుకొని యు ఆర్ సపోజ్ టు ఎక్స్ప్లెయిన్ 3 డిఫరెంట్ ఆప్షన్స్ ని మీరు డిఫరెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వాట్ ఈస్ దట్ ఆప్షన్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ అవుట్కమ్ యూ ఐడెంటిఫైడ్ ఇన్ దాట్. అండ్ దెన్ ఫైనలీ యూ షుడ్ కంక్లూడ్ విచ్ ఆప్షన్ ఈస్ బెస్ట్ ఫర్ యువర్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్. అండర్స్టూడ్? వీటిని బేస్ నేను చెప్పాను మీకు ఏది బెస్ట్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎబిలిటీ. మీరు డిసైడ్ చేసుకోండి ఏంటంటే, సో ఆర్గనైజేషన్ ఇస్ హ్యావింగ్ ఇనఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ హౌస్కి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, సో ఆర్గనైజేషన్ కి రీజన్స్ ఏముంటాయి? ఇట్ వాంట్ ఏ సెక్యూర్ సిస్టమ్, ఇట్ వాంట్ ఇట్స్ ఓన్ సిస్టమ్, ఇట్ వోంట్ వాంట్ టు గో ఫర్ అదర్స్ బికాస్ ఇట్ ఈస్ అఫ్రైడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇష్యూస్. ఫస్ట్ థింగ్. సెకండ్, ఆర్గనైజేషన్ ఇస్ హ్యావింగ్ ఇనఫ్ మనీ. ఇవన్నీ పాయింట్స్ ని మనం తీసుకొని వి విల్ బి డిసైడింగ్ ఇట్. అండర్స్టూడ్? అర్థమైంది అండి మిగతా? ఎస్ సార్, అర్థమైంది. ఓకే, నేను ఐ విల్ బి షేరింగ్ దిస్ వీడియో, సో ప్లీజ్ ఫిక్స్ దట్. దొరికాయా మీ ప్రాజెక్ట్స్? చలో మరి ఐ విల్ బి షేరింగ్. స్టార్ట్ చేసుకోండి రైట్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా శృతి? నో సార్, ఏం లేదు. క్లియర్ ఉంది కదా? నో సార్. Don't forget to introduce your topic at initial thing. So first one paragraph should be your project. What is your project? And you can use it. Other document you can use it, but it should be your project related information. What is the purpose of project? And the acquisition strategy and petty. Okay. Right, thank you. Okay, sir.
సార్ నేను చెప్పండి. సార్ ప్రాజెక్ట్ గురించి కాదు సార్, కానీ మీరు నాకు ల్యాప్టాప్ ఇచ్చారు కదా సార్ ఇంకోటి కొత్తది. ఆ, అది వర్క్ అవుతుంది సార్, కానీ నాకు ఎందుకో అర్థం కాదు. కీస్ వర్క్ అవ్వట్లేదు సార్. వన్ కీ ప్రెస్ చేస్తే ఇంకో లెటర్ టైప్ అవుతుంది సార్. అవునా? దాని మీద వాటర్ పడలేదు, ఏమీ పడలేదు సార్, కానీ లాస్ట్ టైం కూడా అలానే అయింది సార్. నేను ఒకసారి చూపించండి, తీసుకున్న మళ్ళీ ఒకసారి చూపించండి. నేను ఐ విల్ ట్రై టు రీప్లేస్. ఈ మంత్ వీఆర్ పర్చేసింగ్ సమ్ న్యూ ల్యాప్టాప్స్, రీప్లేస్ చేస్తాం. సరేనా? అంతే సార్, ఏం లేదు సార్. ఇంకా కీబోర్డ్ నేను యూజ్ చేసుకుంటున్నా సార్, ఎక్స్ట్రా కీబోర్డ్ పెట్టుకొని టైప్ చేసుకుంటున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి పర్లేదు. వీఆర్ ప్లానింగ్ ఫర్ సమ్ కొంచెం అప్గ్రేడెడ్ సిస్టమ్స్ కి ప్లాన్ చేస్తున్నాం. సో అప్పుడు కొంచెం పర్లేదు, నేను రీప్లేస్ చేస్తాను అందరిగా. మనం పాసిబ్లీ డిసెంబర్ ఆర్ జనవరి వి స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్, కాబట్టి అప్పటికల్లా అన్ని రీప్లేస్ చేసేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. రైట్.